హిట్ అవుతుందంట వారా సినిమా నాకు డౌటే పక్కా హిట్టే ఆస్కర్ వస్తుంది చూడు Our latest blockbuster film Little Hearts with extended cut streaming now on ETV Win. ప్రతి తెలుగు వారి మనసులో సుస్థిర స్థానం సొంతం చేసుకున్న గాన తపస్వి ఘంటసాల గారి స్పెషల్ బహుదూరపు బాటసారి ఇటురావోయ్ ఒక్కసారి. మాస్టర్ గారు పాటలు కూడా రాశారు. ఈ పాట మీకు ముందు తెలియదు కదా? తెలియదు సార్. నాకు తెలుసు. ఓ వయసు ఎంత అమ్మాయి నీకు? మీ ఇద్దరి మధ్య సమన్వయం ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల. తెలియకుండానే అందరూ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయే రాగం. చెవుల్లో అమృతం పోసినట్టు పాడారు. ఘంటసాల మాస్టర్ గారి గురించి ఏమన్నా? ఆయన పాత పాటలు చాలా బాగా పాడేవారు అని నాన్న అన్నారు సార్. ఆయన పాత పాటలు బాగా పాడలేదు. ఆయన పాడిన పాటలు ఇప్పుడు పాతవి అయిపోయినాయి. పాడితే యాక్సెప్ట్ చేయగలిగినటువంటి రోజుల్లో ఉన్నాం కాబట్టి మంచి ప్రయోగాలు జరుగుతున్నాయి. చిటపట చినుకులు పడుతూ ఉంటే మీ చేతిలో మైకులు పనిచేస్తాయి. మరి మీరేంటి చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో అన్నారు. ఆ టెంపోలో అది పలకడం అనేది చాలా కష్టం. ఇద్దరికి ఎలా బాగా మేనేజ్ చేశారు ఇద్దరు. పాటలోని సాహిత్యం ఆ సాహిత్యానికి సమకూర్చబడిన బాణి పాటను అలా లాక్కెళ్ళిపోయింది. నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి. ఘంటసాల మాస్టర్ గారిని సుశీల గారిని అనుకరించకుండా అనుసరించి పాడి. నన్ను మీరిద్దరూ తాకిరి, చేత్తో కాదు పెన్సిల్తో కాదు, మీ గాత్రంతో తాకిరి. చూపులోని ఆపలేని మత్తు మందు జల్లి. నెక్స్ట్ టైం నువ్వు పాడేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్ మాస్క్ అవన్నీ తెచ్చుకో. ఓకే? ఆనాటి కలవరింత ఏ రంగంలో ఉన్నా చాలా సంతోషంగా ఉంటావు. ఎందుకంటే సంగీతం యొక్క పరమార్థాన్ని బాగా అర్థం చేసుకున్నావు నువ్వు. పర్ఫెక్ట్ పేర్ అండ్ పర్ఫెక్ట్ సింగింగ్. కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే, ఆహా కప్పుకున్న సిగ్గు జారిపోకముందే. సుర్రాయితో నువ్వు ఒకటంటే విసనకర్రతో నేరెండంట అన్నట్టుగా ఒకరికొకరు అలా పోటీ ఉంటుంది అనమాట. ఆ రోజుల్లో ఇది పెద్ద ఐటమ్ సాంగ్. ఇది మర్యాదకరమైన ఐటమ్ సాంగ్. ఇది పెళ్లి సందడి చిత్రం నుంచే గానీ ఆ చిత్రంలోని యూజ్ చేయలేదు. ఇద్దరు సిస్టర్లు కాన్వర్సేషన్ పాట రూపంలో ప్రజెంట్ చేయమని అడిగినప్పుడు 25 రకాల ట్యూన్లు చేశాను. ఆ 25 ట్యూన్లు మగ్గుతున్న వాటిలోంచి సరదాగా మీకోసం ఎవరన్నా ఉత్తరం రాసేటప్పుడు కన్నె మనసు మడుగుల్లో కలకలములు ఆలోచన చాలా బాగుంది. చిరునవ్వు బాణాలను అడిగానని ఇంత ప్రయాసపడి నేను మీకు నిరూపించడానికి ప్రయత్నించాను. ఫస్ట్ ఎలిమినేషన్ ఇప్పుడు జరగనున్నది.